Hi, hello, namaste and welcome to Bommalakoluvu channel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూసే ముందు లేదంటే చూసిన తర్వాత నా ఛానల్కి వెళ్ళండి, వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేది చూసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో ఏంటి అనేది అంతా చెప్తాను ఇప్పుడైతే. సో ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో డిలే అవుతూ వచ్చింది. దట్ ఈజ్ దివాళీ అప్పటి నుంచే డిలే అవుతుంది. సో దివాళీ వీడియో అప్పుడు చెప్పాను కదా, సో ఆ రోజు వన్ పేర్ ఆఫ్ డాల్స్ని నేనైతే డెకరేట్ చేసి మొత్తం ఆ డాల్స్ని నేను గిఫ్ట్ చేశాను ఒక్కొక్కరికి. సో ఆ డాల్స్ని ఎలా చేశాను అనేది వీడియో రికార్డ్ చేశాను. సో అది పెడతాను అనేసి చెప్పాను, బట్ డిలే అయిపోయింది. సో ఏం చేయలేము, ఇప్పుడు టైం వచ్చింది. సో ఆ వీడియో అనేది ఇప్పుడు చూసేయండి. నేను డాల్స్ని స్టార్టింగ్ నుండి ఎలా చేశాను, ఎలా వాటిని డ్రెస్ చేశాను, హెయిర్ ఎలా పెట్టాను, ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా ఏ బిట్టో చూసేయండి, సో దట్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఏది మిస్ అవ్వరు, సో మీకు ఏ డౌట్స్ రావు. అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే. సో వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎక్కడైనా అవసరం ఉంది అంటే. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను అమ్మాయి బొమ్మకి హెయిర్ అనేది పెడుతున్నాను. సో హెయిర్ అనేది ఎలా చేశాను ఏంటి అనేది కూడా పర్టికులర్గా ఒక సెపరేట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశానండి. సో అది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది అండ్ ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసేయచ్చు ఆ వీడియోని మొత్తం డీటెయిల్స్ కోసం. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది అయితే వూల్ అండి. సో వూల్ని నేను ఇలా సన్నగా చేసి, సో అది ఎలా చేశాను ఏంటనేది దానిలో క్లియర్గా చెప్పాను. సో మీరు ఆ వీడియో అనేది చెక్ చేయొచ్చు. సో ఇక్కడ వూల్ని అయితే నేను హెయిర్ లాగా పెట్టేస్తున్నాను బొమ్మకి. అబ్బాయి బొమ్మకి అయితే హెయిర్ అనేది పెట్టలేదు, బట్ అమ్మాయి బొమ్మకి అయితే హెయిర్ పెట్టాను. సో అది ఎలా చేశానంటే ఫెవికాల్ తోటి స్టిక్ చేసేసాను ఆ హెయిర్ని. సో ఫెవికాల్ తోటి స్టిక్ అవుతుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, బట్ యా స్టిక్ అవుతుంది. నేను యూజువల్గా ఎప్పుడు కొత్త బొమ్మలు ఎప్పుడు తెచ్చినా కానీ సేమ్ ఇలాగే ఫెవికాల్ తోటి వూల్ని హెయిర్ లాగా చేసి స్టిక్ చేస్తాను. సో ఎప్పుడు కూడా అది ఊడిపోవడమో ఏదో అయిపోవడమో ఎప్పుడు జరగలేదు నాకైతే. సో ఇలా ఫస్ట్ అయితే హెయిర్ అనేది పెట్టేశాను. మీకు డౌట్ రావచ్చు హెయిర్ ఫస్ట్ ఎందుకు పెడుతున్నానా అని చెప్పేసి. సో ఇది గ్లూ అదంతా వేస్తాం కాబట్టి అది మంచిగా ఫిక్స్ అయ్యి టైట్గా ఇంకా ఊడకుండా అవ్వాలి అంటే అది మంచిగా ఫిక్స్ అయిపోవాలి. సో అది ఫిక్స్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 24 hours మనం ఇలా చేసిన తర్వాత వదిలేయాలి. వదిలేయడం వల్ల అది మంచిగా ఫిక్స్ అయిపోతుంది, ఊడదు ఇంకా మనకి. సో ఇక్కడ వచ్చేసి నేను జడ వేసేసాను, నార్మల్ మనం డైలీ వేసుకునే జడని, పెద్దగా మోడల్గా ఏం వేయలేదు. అండ్ బ్లౌజ్ ఒకటి వేసేసాను శారీకి మ్యాచింగ్గా అండ్ కింద ఒక క్లాత్ కట్టేసాను శారీ డ్రేప్ చేయడానికి. సో అండ్ మీరు చూసుంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా నేను ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉంటాను. సో మెడలో ఉన్న మంగళసూత్రం కూడా, సో ఇది ఒక మ్యారీడ్ కపుల్కి ఇవ్వబోతున్నాం కాబట్టి వాళ్ళని ఉద్దేశించి సో ఎవ్రీథింగ్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా నేను చాలా జాగ్రత్తగా అంత క్లియర్గా క్లారిటీగా ఉండేలాగా చేస్తాను. సో అండ్ ఇక్కడ శారీ అనేది అయితే డ్రేప్ చేసేస్తున్నాను. ఈ శారీ డ్రేపింగ్ కూడా చాలా డిఫరెంట్ వేస్లో చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ శారీ డ్రేపింగ్, ఇలాంటి శారీ డ్రేపింగ్ కూడా చాలా చూపెట్టాను, సౌత్ ఇండియన్ శారీ డ్రేపింగ్.
సో ఇలా శారీ అయితే డ్రేప్ చేసేసాను. సో శారీ అనేది డ్రేప్ చేసేసాము. సో మీరు చూసుంటే బ్యాంగిల్స్ కూడా వేశాను, గోల్డ్ బ్యాంగిల్స్ లాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ అనమాట. సో శారీ కట్టేసుకున్నాక జ్యువెలరీ పెట్టుకోకుండా అయితే ఉండలేం కదా. సో అందుకని ఇప్పుడైతే జ్యువెలరీ. సో జ్యువెలరీలో నేను ఏం చేశాను అంటే ఇది ఒకటి చేశాను అనమాట. ఇదేంటి మనకి చోకర్ టైప్లో వచ్చేస్తుంది. సో ఇది నా నా దగ్గర ఉన్న డాల్స్కి ఆల్రెడీ ఉన్నింది. సో నేను చేసిందే. సో సేమ్ అదే మోడల్లో సిమిలర్ వేలో మళ్ళీ చేశాను ఈ బొమ్మ కోసము. అండ్ ఇప్పుడు చూపించింది అయితే వడ్డానం. నా దగ్గర ఉన్న స్టోన్ చైన్స్ అవన్నీ మిక్స్ చేసి ఒక టైప్ ఆఫ్ డిజైన్ లాగా డిఫరెంట్ వేలో వడ్డానం అనేది చేశాను. అండ్ అలాగే నల్ల పూసలు. సో మ్యారీడ్ కపుల్ కాబట్టి మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు కూడా ఉండాల్సిందే కదా. సో అందుకని అలా చేశాను. నెక్స్ట్ వచ్చేసి బొట్టు. బొట్టు పెట్టకుండా అయితే మనం బయటకు కూడా వెళ్ళాం కాబట్టి సో ఇక్కడ బొట్టు పెట్టేస్తున్నాను. అలాగే పాపిట్లో కూడా కుంకుమ పెట్టడానికి తిలకం తోటి తడి చేస్తున్నాను అనమాట. అండ్ ముక్కు పుడక కూడా పెట్టాను, మీరు క్లారిటీగా చూస్తే ఉండింది. అండ్ చెవులకి స్టడ్స్ లాగా స్టోన్స్ తోటి ఫ్లవర్ టైప్లో చేసి సో అది పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, సో కుంకుమ పెట్టేస్తున్నాను ఇప్పుడైతే. సో ఇలా మన అమ్మాయి బొమ్మ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం అబ్బాయి బొమ్మ రెడీ చేయడం ఎలాగా అనేది చూసేద్దాము. సో ఇది వచ్చేసి ఒక బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో నేను రెడీ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ధోతి డ్రేపింగ్ అనమాట ఇదైతే. సో ధోతి డ్రేపింగ్ యూజువల్గా నేను స్టార్టింగ్లో ఎలా చేసేదాన్ని ఏంటి అది చూడాలి అనుకుంటే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రేపింగ్ అని చెప్పొచ్చు. ఈజీ వే ఆఫ్ డ్రేపింగ్ అనమాట. జస్ట్ ఒక 2 minutesలో చేసేయచ్చు. సో అది కూడా అలాగే చేయొచ్చు. బట్ అదైతే కొంచెం నేను ఆల్రెడీ దానికి యూజ్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు త్వరగా చేయడానికి అనేది వచ్చేస్తుంది. బట్ వేరే వాళ్ళకి ఇచ్చేది కాబట్టి వాళ్ళకి ఊడకుండా అలాగంతా ఉండాలి కాబట్టి నేను ఇలా డ్రేప్ చేశాను శారీ కాదు ధోతి అనేది. అండ్ ఇలా మెడలో ఒక చైన్ వేసేసాను. అండ్ జంజ్యం, బొట్టులు, నామాలు అన్నీ చిన్న చిన్న డీటెయిలింగ్స్ మీరు చూసుంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ ఇలా అయితే నా దగ్గర నుంచి బొమ్మలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. కదండి ఈ వీడియో. సో స్టార్టింగ్ నుండి బొమ్మలు తెచ్చినప్పటి నుంచి అండ్ ఎండ్ వరకు వాటిని వాళ్ళ ఇంటికి పంపించేసే వరకు అంతా వీడియో ఎలా చేశాను, ఏంటి వాళ్ళని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంది కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో ఇలా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా. సో ఇలా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అన్నా, మీ ఇంట్లోకి మీకు ఇలా డెకరేట్ చేసిన డాల్స్ కావాలి అన్నా కానీ మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నన్ను మెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను తెలిసిన వాళ్ళైతే ఈవెన్ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ కొత్త ఐడియాస్ కొత్త వీడియోతోటి మీ అందరి ముందుకైతే నేను వస్తాను. సో అంతవరకు అయితే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.